చూసుకోవచ్చు ఇప్పుడు వేవ్స్ కూడా కొంచెం చాలా పెద్దగా వస్తున్నాయి, కనిపిస్తుంది కదా, అందుకే నైట్ టైమ్స్ అలౌ చేయరు. మనం బోట్లో తిరిగినాం కదా, బోట్లో అయిపోగానే ఇప్పుడు వర్కాల బీచ్ వచ్చినాం. ఇది మనకి బోట్ నుంచి ఒక 110-115 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడైతే వర్కాల బీచ్ వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. బట్ అట్లా టైంపాస్ చేద్దాం, నైట్ లోపు ఇన్నే ఉంటాం నైట్ వరకు. సో ఇంకాల మీకు చూపిస్తా ఇప్పుడు బీచ్. ఇక్కడ కనిపిస్తుంది కదా బీచ్. సో ఇక్కడ బీచ్ ఉంది, ఇక్కడ పార్కింగ్ కోసం అని చెప్పి వచ్చినుండే, ఇక్కడ కార్ పెట్టేసి. సో ఇప్పుడైతే బీచ్ కాడికి వెళ్దాం. చూసుకోవచ్చు వేవ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి, మస్తు వేవ్స్ వస్తున్నాయి. పారాగ్లైడింగ్ ఉందనుకుంటా, ఇప్పుడే కనిపించింది. సో పోదామా అని ఆలోచిస్తున్నాం, చూడాలి. చూస్తురు కదా పారాగ్లైడింగ్. గైస్ ఇప్పుడే లంచ్ చేసినాం, ఇక్కడ కెఫే కనిపిస్తుంది కదా ఇది. సో లంచ్ చేసేసి వెళ్తున్నాం బీచ్కి. ఒకరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేలోపే వెళ్ళిపోయారు మా వాళ్ళు, ఆడ తిరుగుతురు. ఈ బీచ్ కన్నా అయితే మొత్తం ఫారినర్సే ఎవరు, ఎక్కువ అని కాదు, 90% మొత్తం ఫారినర్సే ఉన్నారు ఇక్కడ. మేము కూర్చున్న కెఫేలనే కావచ్చు, ఆడ కావచ్చు, ఎక్కడైనా సరే మొత్తం ఫారినర్సే. చుట్టుపక్కల ఏడ చూసినా మొత్తం ఫారినర్సే కనిపిస్తున్నారు. చూసుకోవచ్చు మా వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ కనిపిస్తారు కదా ఫారినర్స్. 90% ఆల్మోస్ట్ ఫారినర్సే ఉంటారు ఇక్కడ. ఆడ కూడా కనిపిస్తారు కదా. వింటారు వాటర్ సౌండ్. ఈ వాటర్ సౌండ్ వింటుంటే మస్తు ప్లెజెంట్ అనిపిస్తుంది. ఇంకా మనం పారాగ్లైడింగ్ చూసినాం కదా, ఇది వచ్చేసి పారాషూట్ కనిపిస్తుంది కదా. అండ్ పారాగ్లైడింగ్ వచ్చేసి మనకి అటు సైడ్ ఉండే, అక్కడ లైట్ చిన్నగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పారాగ్లైడింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి పారాషూట్. జస్ట్ మేము ఇక్కడనే లించున్నాం, ఇక బీచ్ ఇన్నే ఉంది. ఇక్కడ జస్ట్ కొంచెం నీళ్ళు వస్తున్నాయని చెప్పి లించున్నాం. సడన్ గా చూసుకోవచ్చు ఈడి వరకు వచ్చేసినాయి మొత్తం వాటర్. మాత్రం క్రేజీ ఉంది, మీరు ఒకసారి ఇంకా చూసుకోవచ్చు ఎంత క్రేజీ ఉందో. మేము వ్యాలెట్ అవన్నీ చెప్పి మర్చిపోయినండి, యాక్చువల్లీ బీచ్లో దిగొద్దు అనుకున్నాం. బట్ ఇక్కడ వరకు వచ్చేసినాయి చూసుకోవచ్చు. నా వ్యాలెట్ కూడా మొత్తం పచ్చి అయిపోయింది. సో వ్యాలెట్ అక్కడ పెట్టేసి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. గైస్ మేమైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము. ఫోన్స్ అక్కడ ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం. వాళ్ళకి ఇద్దాం, ఒకసారి అడుగుదాం. వాళ్ళు తీసుకుంటామో చూద్దాం. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మావాడు పోయి అడిగిండు, ఆమె పెట్టేయమన్నది. సో ఆడ పెడుతున్నాం ఇప్పుడు. నుంచి తాడొచ్చింది, కాళ్ళకి ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది. అప్పటి నుంచి గుంజుతున్నాము, చూసుకోవచ్చు ఎంతగానో వచ్చిందో. ఇది వస్తూనే ఉంది, ఇగో ఇట్లా కాళ్ళకి దాకి ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది గుంజుతూనే ఉన్నాం, ఎంత గుంజుతుంటే అంత వస్తుంది.
పుష్. జంప్ జంప్. ఏయ్ రాజాస్, ఒకటి లేవు చాలా ఉన్నాయి చూసుకోవచ్చు. ఒకటే దగ్గర 3-4 వెళ్తున్నాయి. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఆడొకటి ఉంది, ఆడొకటి ఉంది. ఒకటేసారి అన్నీ వెళ్తున్నాయి. ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవి మాత్రం. మా వాళ్ళు అస్సలు వింటలేరు. జసందోడు కూడా వచ్చి దాకా పోయిండు. దా దా, వీడి స్విమ్మింగే రాదు. గాలి ఇంతసేపు స్పెట్స్ పెట్టుకోండు, స్పెట్స్ పడిపోయాయి. జస్ట్ స్పెట్స్ ఎవరా? Many hours later. సో గైస్, ఇంకా చూస్తారు కదా, ఇంకా బీచ్ దగ్గరనే ఉన్నాం. అంటే అప్పటి నుంచి బీచ్ దగ్గరనే లేం, బయట తిరిగేసి మళ్ళీ ఇప్పుడు టైం 1 అవుతుంది. 11 o'clock వచ్చినాం. 11 నుంచి ఇక్కడనే బీచ్ కాడనే ఉన్నాం. ఏం ఆడట్లేము లోపలికి పోయి, జస్ట్ బయట నుంచి టైంపాస్ చేస్తున్నాం. సో జస్ట్ బయట నుంచే మేము టైంపాస్ చేస్తున్నాం. ఇంతసేపు ఒక మా వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేసిరు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది ఘాట్ రోడ్స్, వ్యూ పాయింట్ అన్నీ చేసిరు. సో ఈ వాటర్ కూడా దానికోసమే తీసుకెళ్తారు. నేను ఇప్పుడు అడిగి తీసుకోవతా, మీకు చూపిస్తాను. యాక్చువల్లీ చాలా కష్టపడి చేసిరు అప్పటి నుంచి. సో ఇక్కడ చూడడం అనిపిస్తుంది, వీళ్ళిద్దరే కలిసి, ఈడు కౌశి కలిసి చేసిరు. సో ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి ఒక పెద్ద మౌంటైన్ అండ్ ఇంకోటి అది అటాచింగ్ మౌంటైన్. అండ్ దీనికి ఈ పైన కనిపిస్తుంది కదా, ఈ పైన వచ్చేసి వ్యూ పాయింట్. ఈ 2 వ్యూ పాయింట్స్. ఈ వ్యూ పాయింట్స్ ఎక్కాలంటే మనకి ఇక్కడ ఘాట్ రోడ్స్ అంట. సో ఈ ఘాట్ రోడ్ ఇట్లా తిరిగేసి ఇట్లా ఎక్కేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేసి ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత ఇట్లా అని కిందికి వెళ్ళాలి. కింద నుంచి మనకు వాటర్ ఫ్లో ఉంటుంది. ఇది పైన బ్రిడ్జ్, ఇది ఒక వ్యూ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. చూసుకోవచ్చు, ఇప్పుడు వేవ్స్ కూడా కొంచెం చాలా పెద్దగా వస్తున్నాయి, కనిపిస్తుంది కదా. అందుకే నైట్ టైమ్స్ అలౌ చేయరు. అండ్ ఇది వచ్చేసి మన లాస్ట్ వీడియో, ఇక్కడితో ఆపేస్తే, ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈరోజే లాస్ట్ వీడియో. ఇంకా రేపు మార్నింగ్ పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం మనం. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. ఇంటికి మనకి ఇక్కడ నుంచి 1400 kilometers ఉంది. సో మేబీ 26 hours 27 hours చూపిస్తుంది మనకు గూగుల్లో అయితే.